వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు హైదరాబాద్లో ఫస్ట్ డే సండే అండి. ఈరోజు షాపింగ్ బ్లాగ్ అండ్ ఫుడ్ బ్లాగ్ వీడియో చూస్తున్నారు. ఈరోజు అన్ని షాపింగ్ మాల్స్ అంతా కూడా తిరిగేసాము. అలాగే నైట్ అక్కడే మేము డిన్నర్ కూడా చేసేసాము. అదంతా కూడా ఈ వీడియోలో చూడండి. అలాగే మేము ఏం కొన్నాము అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలరు. చాలా రోజుల నుంచి నేను ఫస్ట్ మొబైల్ కొందామని అనుకుంటున్నాను. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ అన్నీ కూడా వెళ్ళాము. అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో మొబైల్ నేను 2019లో డిసెంబర్లో కొన్నాను. ఈరోజు కూడా మొబైల్ చాలా బాగుంది. అన్ని కంపెనీల మొబైల్స్ అన్నీ కూడా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఉంటాయి. ఇక్కడ నేను 2019లో శాంసంగ్ మొబైల్ కొన్నాను. శాంసంగ్ అయితే వివో V60. ఇక్కడ అన్ని కంపెనీల మొబైల్స్ అన్నీ డెమో కోసం ఉంచుతారు కదా, అందులో అన్నీ కూడా చెక్ చేస్తున్నాను. ఫస్ట్ శాంసంగ్ చూసాను, అలాగే వివోలో చూసాను, తర్వాత ఓప్పో కూడా చూసాను. కెమెరా క్వాలిటీ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాను. అన్ని మొబైల్స్ ఒకసారి అన్నీ కూడా చెక్ చేస్తున్నాను. మొబైల్స్లో బెస్ట్ మొబైల్స్ ఏది అంటే శాంసంగ్ బెస్ట్ అంటాను. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఐఫోన్ కూడా చాలా బాగుంటుంది, కానీ అంత బడ్జెట్ నా దగ్గర లేదు. ఒక 40,000 రూపీస్లో బెస్ట్ కెమెరా కల మొబైల్ చూద్దామని ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా 80,000 రూపీస్ది అయితే కెమెరా బాగుంటుంది అని చెప్తున్నారు. బజాజ్ వాళ్ళైతే ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. బ్యాంక్ సిబిల్ స్కోర్ పట్టి 1,30,000 రూపీస్ వరకు లోన్ తీసుకోవచ్చు అన్నారు. కెమెరా క్వాలిటీ నైట్లో నాకు లైటింగ్ అంతగా తెలియడం లేదు. మళ్ళీ డే టైం వచ్చి కొందామని వాళ్ళతో డీటెయిల్స్ తీసుకొని వచ్చాను. న్యూ ఇయర్లో ఆఫర్స్ ఏమైనా ఉంటాయేమో వెయిట్ చేద్దామా అని ఇంకా ఆలోచిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చాను హైదరాబాద్లో. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శాంసంగ్ చూశాను, కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు వివోలో ట్రై చేస్తున్నాను. వివోలో ఏది మోడలు? వివో X300 చూస్తున్నాము. 200 MP జీస్ మెయిన్ కెమెరా. అంటే ఎంత జూమ్ చేసినా కూడా బాగా క్లారిటీగా కనపడుతుంది. మన వీడియోస్లో బాగా ఉండేకి చూస్తున్నాను. ప్రైజెస్ ఇంకా సెట్ అవుతుందో లేదో చూద్దాం. చెప్పండి సార్. న్యూ మోడల్ మేడం, వివో X300. 260 జీబీనా? 12 జీబీ కాదు. నాకు వీడియోస్కి స్పెషల్ ఏంటంటే ప్రొఫెషనల్ చాలా అవర్స్ రావాల. దీంట్లో ఏంటంటే ప్రొఫెషనల్ ఫోటో విత్ 100 జూమ్ తోటి వస్తుంది మేడం. అండ్ దీంట్లో ఏంటంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తోటి మళ్ళీ డే టైం వచ్చి కొందామని వాళ్ళతో డీటెయిల్స్ తీసుకొని వచ్చాను. న్యూ ఇయర్లో ఆఫర్స్ ఏమైనా ఉంటాయేమో వెయిట్ చేద్దామా అని ఇంకా ఆలోచిస్తున్నాను. బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే KLM షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని షాపింగ్ మాల్స్లో కూడా ఆఫర్ పెట్టేశారు. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి అన్ని చోట్ల షాపింగ్ సందడి మొదలైంది. షాపింగ్ అంటే లేడీస్కి ఎంత ఇష్టమున్నా నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేయాలంటే అన్నీ నచ్చాలి. చూడగానే ఇదే కావాలి అని మనకు అనిపించాలి. అలా అనిపించాలంటే క్వాలిటీ బాగుండాలి, రేట్స్ సెట్ అవ్వాలి, కలర్ నచ్చాలి. ఇవన్నీ కూడా న్యూ మోడల్లో ఉండాలి. అందరికీ నచ్చినవి తీసి చూపించాలంటే సేల్స్ గర్ల్స్ అండ్ మెన్స్కి చాలానే ఓపిక ఉండాలి. ఇక్కడ నేను కార్లో ముందర కూర్చొని అన్నీ కూడా రోడ్స్, అలాగే మనం స్టార్టింగ్లో ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నామో అన్నది నేను డీటెయిల్గా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. అన్నట్టు వీడియోలో అడగడం మర్చిపోయాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే నచ్చితే షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయగలరు. కింద కమెంట్స్లో కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చిందండి. కమెంట్స్ని పక్కకు జరిపితే హైప్ ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వగలరు. అఫిలియేట్ మార్కెటింగ్ రీసెంట్గా వచ్చింది నాకు. వీడియోలో వ్యూ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ నేను ట్యాగ్ చేశానండి. క్లిక్ చేసి మీకు నచ్చితే ఆన్లైన్ షాపింగ్ కూడా చేయవచ్చు. నేను స్టార్ట్ చేసి 5 days అయింది. ఇంతవరకు కూడా ఒక్కరు కూడా ఏమీ కొనలేదు. మీకు ఏమైనా ఆన్లైన్లో ఇక్కడ నచ్చితే మీరు ఎలాగో కొంటుంటారో, అలాగే నేను ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చితే మీరు సెలెక్ట్ చేసి ఆన్లైన్లో కూడా షాపింగ్ చేయవచ్చు. కానీ ఏది కూడా నచ్చడం లేదు. తనకి లాంగ్ ఫ్రాక్ కావాలంట,
ఇప్పటికీ మేము 3 షాపింగ్ మాల్స్ వెళ్ళాము. నాకైతే అన్ని చోట్ల అన్నీ నచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా సేల్స్ వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. ఓన్లీ డ్రెస్సెస్ మాత్రం చూసి అక్కడ నచ్చితేనే ఒక 2 మాత్రమే ఓపెన్ చేయించాము. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. చూస్తున్నాం షాపింగ్ మాల్స్లో ఇక్కడ వీడియో నాట్ అలౌడ్ అంటున్నారు. బయట నుంచి మాత్రమే నేను వీడియోస్ చూపిస్తున్నాను. బయట నుంచి మాత్రమే మీకు చూపిస్తున్నాను. లోపలైతే అక్కడ మెన్షన్ చేశారనమాట వీడియో నాట్ అలౌడ్ అని. అందుకోసం నేను రికార్డ్ చేయలేదు. బయట మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్దాం. మా అల్లుడు చూడండి ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నాడు. చెప్పు వినయ్, ఎలా ఉంది? ఎన్ని ఇయర్స్గా డ్రైవింగ్ చేస్తున్నాను కార్ డ్రైవింగ్? 7 years. కార్ కొని ఎన్ని రోజులైంది? 2019. 2019లో కొన్నాడంట. డ్రైవింగ్ బాగా చేస్తున్నాడు. సర్వీస్ సర్వో డ్రైవ్. మేధా సర్వో డ్రైవ్లో చాలా సంవత్సరాలుగా తను ఎంప్లాయ్గా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ మేము 3 షాపింగ్ మాల్స్ వెళ్ళాము. నాకైతే అన్ని చోట్ల అన్నీ నచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా సేల్స్ వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. ఓన్లీ డ్రెస్సెస్ మాత్రం చూసి అక్కడ నచ్చితేనే ఒక 2 మాత్రమే ఓపెన్ చేయించాము. ఇప్పుడైతే ఫైనల్గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో క్రిస్మస్ ట్రీ ఇక్కడ అన్ని కూడా చక్కగా అరేంజ్ చేశారు. ఇక్కడ మేము వీడియో తీసుకుంటున్నాము. ఫైనల్గా మా షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో ఎండ్ అయింది. రాఘవేంద్ర రెస్టారెంట్ చాలా బాగుంది. సాంబార్ ఆర్డర్ చేశాను. ఈరోజు సండే కదా, సండే రోజు నేను నాన్ వెజ్ తిన్ను. కొన్ని సంవత్సరాలుగా నేను సండే మాత్రం నాన్ వెజ్ తిన్నాను. 13 years అయింది దాదాపుగా. ఇక్కడ మా బాబు ఇంకా పాప మాత్రం బటర్ కుల్చా ఇంకా పన్నీర్ బటర్ మసాలా తింటున్నారు. వాళ్ళ అత్త వాళ్ళు చికెన్ చేశారంట, అక్కడికి డిన్నర్కి వెళ్తారు. నేనైతే ఇడ్లీ సాంబార్ తిన్నాను. వాళ్ళు పన్నీర్ బటర్ మసాలా ఇంకా బటర్ కుల్చా తిన్నారు. నాకేమో డైలీ వ్లాగ్స్ చేసుకుంటూ హైదరాబాద్లోనే ఉండిపోదామా అనిపిస్తోంది. నేనెంత కష్టపడినా అదృష్టం ఉంటేనే ఏమైనా సాధ్యం. ఇక్కడ ఏదైనా జాబ్ ట్రై చేయాలి. ఒకవేళ నాకు సూటబుల్ జాబ్ దొరికితే తప్పకుండా ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా మాత్రమే ఇది చూస్ చేసుకోండి. ఇందులో లక్ ఉంటేనే మనీ వచ్చేది. నేనైతే ఈ ఛానల్ పైన అస్సలు ఆధారపడలేదు. కొన్ని వాయిస్లు చెప్తూ ఉంటాను. కొన్ని న్యూస్ ఛానల్కి వాయిస్ కూడా ఇస్తుంటాను. మొబైల్లోనే ఇంట్లోనే ఇస్తుంటాను. దానికి సరిపడినంత మనీ వస్తూ ఉంటుంది. నాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా, ఎంతో కొంత సంపాదించాలి. అందుకోసం నేను కష్టపడుతూనే ఉంటాను. యూట్యూబ్ ఛానల్ అన్నది ఏమైనా యాడ్ ప్రమోషన్స్ వస్తేనే డబ్బు వస్తుంది, లేదంటే లేదు. ఇది మాత్రం నిజమండి. అదండి, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.